మీ కార్యక్రమాల కోసం సంతకాలు పెట్టి ఆయన సమక్షంలో ఉండాలనే ఉద్దేశంతో కోరుకుంటున్నాం. ఈ పొదలకూరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు అందరికీ ధన్యవాదములు. శ్రీ గోవర్ధన్ రెడ్డి గారు ఇచ్చేస్తున్నారు. అందరూ ఉండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ రాష్ట్రానికి 17 కొత్త మెడికల్ కళాశాలలను మంజూరు చేయించడం జరిగింది. 17 మెడికల్ కళాశాలలో దాదాపు 7 మెడికల్ కళాశాలలు పూర్తయ్యాయి. 5 మెడికల్ కళాశాలల్లో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. 10 మెడికల్ కళాశాలలు వివిధ దశల్లో పురోగతిలో ఉన్నాయి. అటువంటి సందర్భంలో ప్రభుత్వం మారడం, కూటమి ప్రభుత్వం ఏర్పడడం, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈరోజు వాటిలో 10 కాలేజీలు మేము ప్రైవేటీకరణ చేస్తాము అని చెప్పి ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్పడానికి చంద్రబాబు నాయుడు గారు పూనుకోవడం జరిగింది. ఇది ప్రజల ఆస్తి, మనకు సంబంధించినటువంటి ఆస్తి, మన ఆస్తి. దీన్ని అమ్మేటువంటి హక్కు అధికారం ఎవరికి లేదు. కాబట్టి ప్రజలకు సంబంధించి వైద్యం అందించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది తప్ప ప్రజలకు అందించాల్సినటువంటి వైద్యాన్ని అమ్ముకునేటువంటి హక్కు ప్రభుత్వానికి లేదు అని చెప్పి చెప్పడానికే ఈరోజు ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని చెప్పి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. కరోనా కష్టకాలంలో వందల వేల కోట్ల రూపాయల డబ్బులు ఉన్నటువంటి ధనికులు, కోటీశ్వరులు కూడా ఆసుపత్రిలో ఒక బెడ్ ఇప్పించండి అని చెప్పి ప్రాధేయపడ్డారు. ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రిలో వైద్య సేవలు అందలేదు. ఆ రోజు కార్పొరేట్ ఆసుపత్రులు కొన్ని ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి డాక్టర్లు మాకు మా ప్రాణం ముఖ్యం కాబట్టి మేము వైద్యం అందించలేమని పరిమిత సంఖ్యలో ఆ రోజు బెడ్లు ఏర్పాటు చేసి వైద్యం అందించారు తప్ప విస్తృతంగా సేవలు అందించలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ముఖ్యమంత్రిగా కోవిడ్ లో బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రం కూడా అందించినటువంటి విధంగా వైద్య సేవలు అందించడం జరిగింది. ఏ జిల్లాలో అయితే మెడికల్ కాలేజీలు లేవో ఆ జిల్లాలో ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి మెడికల్ కళాశాలలు ఉంటే ప్రభుత్వ ఆధీనంలో ఉండేటువంటి వైద్యులు ఉన్నటువంటి సిబ్బంది విస్తృతమైనటువంటి సేవలు అందించేటువంటి అవకాశం వెసులుబాటు ఉంటుంది. కాబట్టి ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కళాశాల తీసుకురావాలని మన రాష్ట్రంలో ఏ జిల్లాలో అయితే మెడికల్ కాలేజీలు లేవో ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రభుత్వ ఆధీనంలో ఆ 17 మెడికల్ కళాశాలను మంజూరు చేయించి తీసుకురావడం జరిగింది. అటువంటిది ఈరోజు దాదాపుగా 850 ఎకరాలు దానికోసం సమీకరిస్తే వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి ఆ స్థలాన్ని ఈరోజు కేవలం 100 రూపాయలు అంటే 85,000 రూపాయలకి 850 ఎకరాలకు సంబంధించినటువంటి మెడికల్ కాలేజీల స్థలాన్ని దారదత్తం చేయడానికి చంద్రబాబు నాయుడికి మనసు ఏ విధంగా వచ్చిందో తెలియనటువంటి పరిస్థితి. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఈరోజు చంద్రబాబు నాయుడు ఇష్ట ప్రకారం దాన్ని అమ్మేసుకుని డబ్బు చేసుకుంటా ప్రజలకు సంబంధించినటువంటి ఆస్తులు నేను అమ్ముకుంటా నా కుటుంబం అనుభవించాలి తప్ప ప్రజలు అనుభవించాల్సినటువంటి పరిస్థితి లేదు. ప్రైవేటు వ్యక్తులు కట్టబెడతా, ప్రైవేటు వ్యక్తులు నాకు ఇచ్చినటువంటి ముడుపులు నేను స్వీకరిస్తా, దాని ద్వారా నా కుటుంబం బాగుపడితే చాలు తప్ప ప్రజా ఆరోగ్యం ఏమైపోయినా ఇబ్బంది లేదన్నట్టుగా వ్యవహరిస్తున్నాడు. కాబట్టి నా దగ్గర డబ్బులు లేదని చెప్పి బొంకుతున్నాడు. కాబట్టి ఈరోజు మనం దానికి సంబంధించి గవర్నర్ గారి దగ్గరికి వెళ్లి అయ్యా రాజ్యాంగ అధిపతి అయినటువంటి నువ్వే ఈరోజు చొరవ తీసుకుని దీన్ని నిరోధించాలి, నిలువరించాలని చెప్పి కోరడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గం నుంచి 50,000 నుంచి 60,000 మంది దగ్గర సంతకాలు సేకరించి ఈ కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ కార్యక్రమం పూర్తయిన వెంటనే గవర్నర్ గారిని జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరం కలిసి వెళ్లి సమర్పించడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తాను. జూన్ 2024 అంటే ఇప్పుడు మొదట అధికారంలోకి వచ్చిన సంవత్సరం నుంచి తొలి సంవత్సరంలో ఒక్కడికైనా రైతు భరోసా ఇచ్చాడా? ఒక్కడికైనా అన్నదాత సుఖీభావం ఇచ్చాడా? ఒక్కడికైనా ఉచిత సిలిండర్ ఇచ్చాడా? ఒక్కడికైనా ఉచిత బస్సు ఇచ్చాడా? ఒక్కడికైనా 1,500 రూపాయలు అయితే స్త్రీ ఆడబిడ్డ నిధి అని చెప్పాడు, సంవత్సరానికి 18,000 ఇచ్చాడా? ఒక్క బిడ్డకైనా 3,000 రూపాయలు ఈరోజు నిరుద్యోగ వృత్తి ఇచ్చాడా? ఇవ్వలేదు. రెండో సంవత్సరం వచ్చేటప్పటికి ఏదో కొద్దిగా మామూలుగా చెప్పినట్టుగా 40,000 రూపాయలు రైతులకు బకాయి ఉంటే 5,000 రూపాయలు రైతులు ఖర్చులు వేసి అన్నదాత సుఖీభవ అన్నాడు. 5,000 రూపాయలు నువ్వు 40,000 రూపాయలు ఎగ్గొట్టి చంద్రబాబు 5,000 రూపాయలు చేతిలో పెడితే అన్నదాత సుఖీభవ అవుతాడా? ఆ డబ్బంతా తమర సమీర్ తీసుకున్న తర్వాత సోమిరెడ్డి మామూలుగా ఏదో ఉన్నటువంటి సోమిరెడ్డి చంద్రబాబు సుఖీభవ అవుతున్నారు తప్ప ప్రజలని నోళ్లు కొట్టి ఈరోజు ప్రభుత్వం ఎక్కడ కూడా వీళ్ళు రైతుల గురించి పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, ఆ దాఖలాలు కూడా లేవు. కాబట్టి అటువంటి నేపథ్యంలో ఈరోజు అందరూ కూడా గమనించాల్సింది ఏమిటంటే ఈ ప్రభుత్వం ఏ విధంగా పనిచేస్తుంది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.